అందరికీ నమస్కారం. ప్రాణ ఈ పదం మనం చాలాసార్లు వినే ఉంటాం. మనలో ఉండే జీవశక్తి అని. అస్సలిది కేవలం మనం పీల్చే గాలేనా, లేక అంతకు మించి ఏమైనా ఉందా? ఈరోజు మనం ఈ ప్రాణశక్తిని మన జీవితంలో ఎలా పెంచుకోవచ్చో సింపుల్గా తెలుసుకుందాం. చూడండి, కౌశితకి ఉపనిషత్తుల్లో ఎంత అద్భుతంగా చెప్పారో. నేనే ప్రాణాన్ని, ప్రజ్ఞ యొక్క ఆత్మను, నన్ను అమరమైన జీవంగా పూజించండి. అంటే ఏంటి? ప్రాణమనేది కేవలం శ్వాస కాదు, అది మన చైతన్యానికి, మన జీవానికి మూలమన్మాట. మన ఉనికి వెనుకున్న అసలైన శక్తి అదే. సరే, ఈ ప్రయాణంలో మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా గాలిలో ఉండే ఈ ఆధ్యాత్మిక శక్తి అంటే ఏంటో అర్థం చేసుకుందాం. తర్వాత మన శ్వాసని ఎలా నియంత్రించాలో నేర్చుకుందాం. అక్కడి నుంచి ధ్యానం, శబ్దాలు, మన ఇంద్రియాలు, చివరికి మనం తినే ఆహారం, వాడే మూలికల దాకా అన్నీ మన ప్రాణశక్తిని ఎలా ప్రభావితం చేస్తాయో స్టెప్ బై స్టెప్ చూద్దాం. రైట్. ఇక మన మొదటి విభాగం, గాలి యొక్క ఆధ్యాత్మిక శక్తి. అసలు ఈ ప్రాణమంటే ఏంటి? మన చుట్టూ ఉన్నా మనకి కనిపించిన ఈ శక్తిని అనుభూతి చెందడం ఎలా? ఈ ప్రశ్నలతోనే మన అన్వేషణ మొదలుపెడదాం. సింపుల్గా చెప్పాలంటే ప్రాణం అంటే మన బాడీలో ఉండే ఒక వైటల్ బ్యాటరీ లాంటిదే. ఈ బ్యాటరీ ఛార్జింగ్ తగ్గినప్పుడే మనకి నీరసంగా, డల్గా అనిపిస్తుంది. మరి దీన్ని రీఛార్జ్ చేయడమెలా? ప్రాణాయామం అంటే మన శ్వాసను నియంత్రించడం ద్వారా మనం ఈ బ్యాటరీని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఛార్జ్ చేసుకోవచ్చు. అధికారం మన చేతుల్లోనే ఉందన్నమాట. ప్రాణశక్తిని గ్రహించడానికి ఒక పర్ఫెక్ట్ టైం ఉందని తెలుసా? అదే బ్రహ్మముహూర్తం. అంటే సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందు. ఆ టైంలో ప్రకృతి చాలా ప్రశాంతంగా, పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. అలాగే సూర్యోదయం, సూర్యాస్తమయం లాంటి సమయాలు కూడా చాలా శక్తివంతమైనవి. ఎందుకంటే ఆ టైంలో ప్రకృతి యొక్క శక్తి గరిష్ట స్థాయిలో ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు రెండవ విభాగానికి వెళదాం. శ్వాసను ఎలా మాస్టర్ చెయ్యాలి? ఎందుకంటే ప్రాణాయామమే మన జీవశక్తిని నియంత్రించడానికి అత్యంత ప్రత్యక్షమైన మరియు శక్తివంతమైన పద్ధతి. ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ ఉంది. అదే 2:1 నిష్పత్తి. చాలా సింపుల్. మనం గాలి పీల్చుకోవడానికి ఎంత సమయం తీసుకుంటామో దానికి రెట్టింపు సమయం గాలి వదలడానికి తీసుకోవాలి. ఈ ఒక్క చిన్న మార్పు చాలు, మన మైండ్ వెంటనే శాంతపడుతుంది, శక్తి అంతా ఒకచోటకి వస్తుంది. ఎంత సింపుల్, కాని ఎంత ఎఫెక్టివ్ కదా! సరే, దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూద్దాం. మొదటి దశ, నెమ్మదిగా శ్వాసమీద ధ్యాస పెట్టి గాలి పీల్చుకోండి. రెండవ దశ, 1-2 క్షణాలు మీకు సౌకర్యవంతంగా ఉన్నంతసేపు ఆ శ్వాసని లోపల ఆపండి. ఇక ఫైనల్ స్టెప్, పీల్చుకున్నదానికి రెట్టింపు నెమ్మదిగా శ్వాసను వదలండి. అంతే. ఇది చేసిన వెంటనే ఒక ప్రశాంతత వస్తుంది. శ్వాసతో మన శరీరాన్ని సిద్ధం చేశాం కదా, ఇప్పుడు మనసు వంతు. ఎందుకంటే ప్రశాంతమైన మనసు మాత్రమే ప్రాణశక్తిని స్వీకరించగలదు. అందుకే మన నెక్స్ట్ టాపిక్ ధ్యాన పద్ధతులు. ఇక్కడ మనము ఒక ప్రత్యేకమైన టెక్నిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. అదే శూన్యంపై ధ్యానం. అంటే ఏ ఆకారం లేని ఖాళీ మీద మనసు పెట్టడం. దీనివల్ల ఏమవుతుందంటే మన మనసులో నిరంతరం తిరిగే ఆలోచనల నుంచి బయటపడి ఆ అనంతమైన స్పేస్తో కనెక్ట్ అవ్వగలుగుతాం. ఇది మన మైండ్లో ఒక రకమైన శాంతిని, విశాలతను సృష్టిస్తుంది. మరి ఈ శూన్యంపై ధ్యానం చేయడానికి పెద్ద పెద్ద సాధనలేం అక్కర్లేదు. చాలా సింపుల్ పద్ధతులున్నాయి. అలా పడుకుని క్లియర్గా ఉన్న ఆకాశం వైపు చూడడం, లేదా ఒక చెట్టు ఆకుల మధ్య ఉండే గ్యాప్ని గమనించడం, లేదా మన గుండెలోనే ఆ అనంతమైన శూన్యాన్ని ఊహించుకోవడం. సింపుల్గా మన శ్వాసను గమనించే విపశ్యన కూడా ఇలాంటిదే. చూసారా, ధ్యానమనేది ఎవరైనా ఎక్కడైనా చేయొచ్చు. ఇప్పటిదాకా మనం ప్రాణాన్ని మన లోపల ఎలా పెంచుకోవాలో చూశాం. కాని మన చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి కూడా ప్రాణశక్తిని గ్రహించవచ్చు. దానికి మన ఇంద్రియాలే దారులు. అందుకే ఇప్పుడు మనం 4వ విభాగానికి వెళ్దాం. శబ్దం, ఇంద్రియాలు, ఇంకా ప్రకృతి ద్వారా ప్రాణాన్ని ఎలా పెంచుకోవాలో చూద్దాం. శబ్దం ద్వారా ప్రాణాన్ని పెంచుకోవటంలో 2 దారులున్నాయి. ఒకటి బయటి శబ్దం. మంచి స్ఫూర్తినిచ్చే సంగీతం వింటే మన ఎనర్జీ లెవెల్స్ వెంటనే మారిపోతాయి కదా, అది ఒక పద్ధతి. ఇక రెండోది లోపలి శబ్దం. యోగాలో దీన్ని నాదా అంటారు. అంటే పూర్తి నిశ్శబ్దంలో కూర్చుని మన లోపలి నుంచి వచ్చే సూక్ష్మమైన ధ్వనుల్ని వినడం. ఇది మనల్ని మరింత లోతైన ధ్యానస్థితికి తీసుకెళ్తుంది.
అలాగే మన కళ్ళు కూడా ప్రాణశక్తిని గ్రహించగలవు. ఎలాగంటే ప్రకృతి మధ్యలో నిల్చుని చుట్టూ ఉన్న పచ్చదనం, ఆకాశంలోని నీలిరంగు, ఆ అందాన్ని, ఆ జీవశక్తిని మన కళ్ల ద్వారా లోపలికి తీసుకుంటున్నట్టు ఊహించుకోవాలి. ముఖ్యంగా ముదురు నీలం, పచ్చరంగులు మన నాడీ వ్యవస్థను కూల్చేసి శక్తిని సమతుల్యం చేస్తాయి. సరే, ఇక మన ప్రయాణంలో చివరి అంకానికి వచ్చేశాం. మన శరీరం అంటే మనం తినే తిండి, వాడే వస్తువులు కూడా మన ప్రాణశక్తిని ప్రభావితం చేస్తాయి. సో 5వ విభాగం ఆహారం, మూలికలు మరియు రత్నాలు. మన ప్రాణశక్తికి సపోర్ట్ చేసేవి చాలా ఉన్నాయి. మూలికల్లో బ్రాహ్మీ మెదడుకి, నాడీ వ్యవస్థకి చాలా మంచిది. ఆహారంలో పచ్చి కూరగాయలు, ఆకుకూరలు వంటివి జీవశక్తితో నిండి ఉంటాయి. ఇక నీళ్ల విషయానికొస్తే స్వచ్ఛమైన ఊటనీరు మన శక్తిని ఎప్పుడూ సమతుల్యంగా ఉంచుతుంది. అంతేకాదు, నీలమణి, పచ్చ లాంటి రత్నాలు కూడా వాటి ప్రకంపనల ద్వారా ప్రాణశక్తిని ఆకర్షిస్తాయని నమ్ముతారు. ఇవన్నీ విన్నాక మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలు విషయం ఒకటే: ప్రాణాన్ని పెంపొందించుకోవడమంటే ఏదో టెక్నిక్స్ ఫాలో అవ్వడం కాదు. మన లోపల, మన చుట్టూ ఉన్న జీవశక్తితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవడం. ఈ పద్ధతులన్నీ ఆ సంబంధాన్ని బలపరుచుకోవడానికి ఉపయోగపడే సాధనాలు మాత్రమే. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. మన జీవితంలో ఏ ఏ రంగాలలో ఇంకాస్త ఎక్కువ ప్రాణశక్తిని, ఇంకాస్త ఎక్కువ చైతన్యాన్ని నింపితే బాగుంటుందని అనిపిస్తోంది? ఒక్కసారి ఆలోచించండి. ఈ అన్వేషణలో నాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు.